మీ మావయ్య గారు నిన్నింతవరకు చూడలేదు కదా? చూడలేదు మేడం. ఆయనెందుకో నీ మీద అలిగినట్టున్నారు. నువ్వెళ్ళి డ్రింక్ ఇచ్చి లోపలికి తీసుకురా. రంగులలో కలవు ఎద పొంగులలో కళవు రంగులలో కలవు
ఎద పొంగులలో కళవు నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహలవు ఎలవో రంగులలో కలవు ఎద పొంగులలో కళవు ಕಾಶ್ಮೀರ ನಂದನ ಸುಂದರಿವ ಕಾಶ್ಮೀರ ನಂದನ ಸುಂದರಿವ ಕೈಲಾಸ ಮಂದಿರ ಲಾಸ್ಯಾನಿವ ಆಮನಿ ಪೂಜೆ ಯಾಮಿನಿವ ಆಮನಿ ಪೂಜೆ ಯಾಮಿನಿವ ಮೌನಿವಾಣಮು మధుమాసగానము నవ పరిమళాల పారిజాత సుమము రంగులలో కలనై ఎద పొంగులలో కళనై నవశిల్పాంగినై గతిరూపాంగినై నీ ఊహలవు గించనా రంగులలో కళనై అందాల తానివో ముంతాజు అందాల తానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో లైలా కన్నుల ప్రేయసివో ప్రణయ దీపము నా విరహదాపము నా చిత్రకళా చిత్ర చైత్ర రథము రంగులలో కలనై ఎద పొంగులలో కళనై అంజలిని చూడకుండా ఇంతవరకు ఒక్కరోజు కూడా నేను ఉండలేదు. తను ఎక్కడున్నా గంట గంటకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆస్ట్రేలియా నుంచి ప్రాజెక్ట్ పని మీద ఇండియా వచ్చి నెల రోజులైంది. ఇంతవరకు నాకు ఫోన్ కూడా చేయలేదు. తను ఎక్కడుందో ఏమైందో తెలియక ఎంత తల్లడిల్లిపోతున్నానో నీకు తెలీదు సృజన్. జోష్నా,
తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ నాకు విషయం క్లారిటీగా చెప్పు. అంజలి నేనేమైనా చేసుంటానని ఎందుకు డౌట్ పడుతున్నావు? ఏంటి సిల్లిగా అడుగుతున్నావు? నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతాను? అంటే ఆర్కిటెక్ట్ వర్క్ కాంట్రాక్ట్ మీద సిడ్నీ నుంచి ఢిల్లీకి వచ్చింది. అదే రోజు నీ ఆఫీస్కి వచ్చింది, నిన్ను కలిసింది. అవును, నా ఆఫీస్కి వచ్చింది. ఓకే. తర్వాత మిమ్మల్ని కలిసినట్టు కాల్ చేసింది. అదే లాస్ట్ కాల్ సృజన్. జోష్న, తను నా ఆఫీస్కి వచ్చింది, కలిసింది. తను నీ కూతురన్న విషయం నాతో చెప్పలేదు. నా ఆఫీస్ నుంచి తను వెళ్ళిపోయాక తను కనిపించకపోతే నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నావు? ఒకరోజు ఫోన్ చేశావు, నా అంజలి కనిపించట్లేదు, నువ్వే చంపేశావు అన్నావు. షాక్ అయ్యాను. ఆ తర్వాత సడన్గా ఇంటికి కొరియర్లో ఫోటోలు పంపించావు. ఇంట్లో సడన్గా ఈ ఫోటోల గురించి తెలిస్తే బిగ్ ఇష్యూ అవుతుందని నీకు తెలియదా? అందుకే ముందు జాగ్రత్తగా ఫోటోల్ని మా తోటలో కాల్చేశాను. అది సీక్రెట్గా వీడియో తీసి నువ్వేదేదో ఊహించుకొని నన్నింతగా బ్లాక్మెయిల్ చేసి ఢిల్లీకి వస్తున్నాను, ఆఫీస్కి వస్తున్నాను అని టార్చర్ పెడతావా? అరే, నేను సాదాసీదా వ్యక్తిని కాదు. సొసైటీలో విఐపిని, మీడియాలో సెలబ్రిటీని, పాలిటిక్స్లో పవర్ ఉన్నోన్ని. నన్నింతగా ఆడుకుంటావని ఊహించలేదు జోష్న. అంతేకాదు, అంజలి నా బిడ్డ అని ఫోన్లో బెదిరిస్తున్నావు. రత్నప్రభతో చెప్తా అంటున్నావు. అసలు అంజలి నా బిడ్డలా అవుతుంది? ఒక్కరోజు మనం శారీరకంగా కలిసినంత మాత్రాన అంజలి నా బిడ్డ అయిపోతుందా? చెప్పు. కమాన్ సృజన్, ఇప్పుడు అంజలికి మీకు మధ్య రిలేషన్ ఏంటి అన్నది కాదు ముఖ్యం. ఐ వాంట్ మై డాటర్ సృజన్. ముందు అంజలి విషయంలో నన్నెందుకు ఇలా టార్చర్ చేస్తున్నావో చెప్పు జోష్న. సృజన్, అంజలి నీ బిడ్డ. వాట్? అవును, అంజలి నీ బిడ్డ సృజన్. నేను వెళ్తున్నాను జోష్న. వాట్? నా మేనల్లుడు నిశ్చితార్థం జరుగుతుంది. మధ్యలో లేచొచ్చాను. నా కోసం వెయిట్ చేస్తుంటారు.
నేను లేకపోతే నిశ్చితార్థం ఆగిపోతుంది జోష్నా. ఐ వాంట్ మై డాటర్ సృజన్. ఆలోచిస్తాను. ఫైనల్ గా నువ్వు చెప్పే సమాధానం ఇదా సృజన్? నువ్వు నన్ను ఇంతగా ఎందుకు టార్చర్ పెట్టావో, నా భార్యతో స్నేహం ఎందుకు చేశావో, నన్ను నీడలా ఎందుకు వెంటబడ్డావో, నా భార్యను అడ్డుపెట్టుకొని నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావో నాకర్థమైంది. బట్ వన్ థింగ్ జోష్నా, నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ కాదు. అంజలి నా బిడ్డ అన్న సంగతి నాకు ముందే తెలిసిపోయిందని నువ్వనుకుంటున్నావు. కానీ నువ్వొచ్చి ఈ డిస్కషన్ పెట్టే వరకు తన గురించి నాకేమీ తెలియదు. అలాంటప్పుడు అంజలి కనిపించకుండా పోవడానికి నేనెలా కారణమవుతాను జోష్నా? అంటే నేను చెప్పే వరకు అంజలి నీ బిడ్డ అని మీకు తెలీదా? తండ్రి ఎవరో అమ్మ చెప్తేనే తెలుస్తుంది. అలాగే అంజలి నీ డాటర్ అని నువ్వు చెప్తేనే నాకు తెలిసింది. దయచేసి నన్ను అనుమానించొద్దు ప్లీజ్. అంజలి నా బిడ్డ అని బయట ప్రపంచానికి తెలిస్తే నీ ప్రెస్టేజ్ డ్యామేజ్ అవుతుంది. నీ భార్య ముందు తలంచుకుని నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నేను ఏదైనా చేసుంటానో నువ్వు ఊహిస్తున్నావు. అయ్యో, నీ డాటర్ అని నాకు అస్సలు తెలియదు జోష్నా. నా గురించి ముందే తెలుసుకుని ఉండొచ్చు కదా. నాకో బిడ్డ ఉందని, తను అంజలి అని ఇన్ఫర్మేషన్ కనుక్కుని ఉండొచ్చు కదా. నువ్వు పొలిటికల్ లీడర్వి, ఈ స్థాయికి వచ్చిన వాడివి. పేరు ప్రతిష్టలు కాపాడుకోవడానికి, గతం తాలూకు తప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటావో నాకు తెలీదనుకున్నావా? జోష్నా ప్లీజ్. గతంలో మన రిలేషన్లో క్లారిటీ ఉంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నాకు గతం, భవిష్యత్తు, వర్తమానం అంతా అంజలియే. తనే కనిపించకుండా పోయింది. ఇప్పుడు నా లైఫ్ ఏంటి? నేనేం చేయాలి? టెల్ మీ సృజన్, టెల్ మీ. ఐఎమ్ సారీ జోష్నా. ఇప్పుడు నేనేం చేయాలో నువ్వే చెప్పు. నిజం చెప్పు సృజన్. ఫోటోలు కాల్చావంటే తనని నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. ఓ గాడ్, ఫోటోల్ని కాల్చినట్టు నా బిడ్డ అంజలిని కాల్చి చంపేశావా? అంజలి ఫోటోల్ని కాల్చేటంత ద్వేషం నీలో ఎందుకొచ్చింది? కమ్ ఆన్, టెల్ మీ సృజన్. జోష్నా, నా భార్య గురించి నీకు తెలియదు. ఏ కొంచెం క్లూ దొరికినా తను తట్టుకోలేదు. నువ్వు డైరెక్ట్గా ఇంటికి పంపించిన ఫోటోల్ని తను చూసి అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి? ప్రతి మొగాడి కొన్ని ఫేర్ అఫైర్స్ ఉంటాయి. అవన్నీ భార్యకు చెప్తామా? చెప్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో నీకు తెలియదా? ఇలాంటి అఫైర్స్ గురించి ఏ భార్యకైనా తెలిస్తే ఆ భర్తను ఆ భార్య ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ నా భార్య రత్నప్రభ మాత్రం ముందు నన్ను షూట్ చేసిన తర్వాత తను షూట్ చేసుకుంటుంది. అది నా భార్య క్యారెక్టర్. నీ భార్య క్యారెక్టర్ గురించి నాకు అనవసరం. 24 గంటల్లో నా బిడ్డ అంజలిని తీసుకొచ్చి నా ముందు పెట్టాలి. నీ పొలిటికల్ పవర్ ఉపయోగిస్తావో నువ్వే వెతుకుతావో నాకు అనవసరం.
24 గంటల్లో అంజలి నా కళ్ళ ముందుండాలి. అలా జరగకపోతే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు సృజన్. ఓ మై గాడ్, నిశ్చితార్థం. కృష్ణవేణి, మీ మావయ్య గారికి ఫోన్ చేయి. ఉమ్.